అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల మేనిఫెస్టో తనకు భగవద్గీత అని, ఖురాన్ అని, బైబిల్ అని, ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలలో 99% హామీలు అమలు చేశానని, తాను పేదవాడినని, రాబో ఎన్నికలు పెత్తందారులకు పేదవారికి మధ్య జరుగుతున్న ఎన్నికలని నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు బహిరంగ సభలో, సిద్ధం బహిరంగ సభలో చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవి పచ్చి అబద్ధాలు. ఇవి చూస్తే అబద్ధాలు జగను కవల పిల్లల అని అనుమానం కలుగుతూ ఉంది. బొంకరా పొలిగా అంటే టంగుటూరి మిరియాలో తాటికాయ తన్నాడట ఒక అబద్ధాల కోరు. ఆ విధంగా ఉన్నాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు. ఒక విధంగా చెప్పాలంటే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో 99% నెరవేరలేదు. రైతులకు సంబంధించి తాము అధికారంలోకి వస్తానే ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా 12,500 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 5,000 రూపాయలు కోత కోసాడు జగన్. జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన రద్దు చేసి ఉన్నత విద్యకు ఉసురు తీశాడు జగన్మోహన్ రెడ్డి. 25 లక్షల ఇల్లు నిర్మిస్తా అని చెప్పి 5 ఏళ్లలో 25,000 ఇల్లు కూడా నిర్మించలేదు. అంతెందుకు పులివెందుల పట్టణంలోనే 7,073 ఇల్లు మంజూరు చేసి ఇప్పటికీ పూర్తి అయినటి కేవలం 5 ఇల్లు మాత్రమే. జలయజ్ఞం కింద నిధులు లేక ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిర్వహణకు దిక్కు లేక అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. 1 ఎకరాకు అదనంగా నీరు అందించలేదు. ఇక ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం, సకాలంలో పిఆర్సీ అమలు చేస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, అవుట్సోర్సింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.